పోరాడే అవరోధాలే ఉన్నాయి, కానీ ఆశ చంపుకోకుండా ఏ విధంగానైనా సరే యేసు ప్రభును చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టెక్కి చూస్తున్నాడు. ఈయనైనా అనేకులను కాపాడింది, అనేకులు బ్రతుకులను బాగు చేసింది ఈయనైనా అని ఆశతో చూస్తే అక్కడ రాగానే ఏం చేశాడు? పిలిచాడు. ఊహించాడా పిలుస్తాడని? నేను పాపిని కదా, ఇంత డబ్బు వసూలు చేస్తున్నా, ఇంత దుర్మార్గంగా బ్రతుకుతున్నాను, ఏదో దూరంగా ఒక చూస్తే అనుకున్నాడు ఆయన. కానీ ఈయన రాగానే పిలిచే, జక్కయ్య దిగు, నీ ఆశ నేను చూశాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగా. ఈరోజు నువ్వు ఆటంకాలు పెట్టుకుని అవరోధాలు నీకు నువ్వే క్రియేట్ చేసుకొని, నా వల్ల కావట్లేదండి, నాకు కుదరట్లేదండి, నాకు మనసు రావట్లేదండి, నా చేత కావట్లేదండి. ఎన్ని చేత కాలేదు. ఆశ అయితే ఉందా? నా దేవుని దగ్గరికి వెళ్తే అన్ని పోతాయి, నా దేవుని దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసుకుంటే అన్ని పోతాయి అని ఆశ ఉంటే చాలు. ఊహించాడా? పిలిచాడు, అడక్కపని ఆయన ఇంటికి వెళ్ళాడు, రక్షణ అని అనుగ్రహించే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికముగా చేసే దేవుడు